మన తాజ్మహల్. ఆగ్రా క్యాంప్లో అయితే ఇప్పుడే మనం ల్యాండ్ అయినాం. ల్యాండ్ అయ్యి కాసేపు ల్యాండ్ అంటే దిగినాము. ల్యాండ్ అయ్యినాము అనుకునే మా మమ్మీ ఎక్స్ప్రెషన్ టింగ్ 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 అనేసి చూస్తుంది. ఆగ్రా క్యాంప్ నుంచి మనమైతే రూమ్కి వెళ్ళిపోతున్నాం. ఇక్కడ రూమ్స్ అనేది మనకి తక్కువలో కావాలనుకుంటే వీడియో ఎండ్ వరకు అయితే చూడండి, చూపిస్తాను. ఇంకా ఏమేమి చేస్తాము అని కూడా వీడియో మొత్తం చూడండి. ఫారినర్సే ఆల్మోస్ట్ ఇక్కడ చూసినా విజిట్ చేసే వాళ్ళు ఫారినర్సే. ఈ ఆగ్రాలో అసలు ఏమి ట్రాఫిక్ రూమ్ మనకు వాష్రూమ్ పర్వాలేదు, నీట్గానే ఉంది వాష్రూమ్. బెడ్స్ కూడా నీట్గా ఉన్నాయి. ఫ్యాన్ ఉంది. తాజ్మహల్ స్ట్రీట్ షాపింగ్. ఇక్కడంతా స్ట్రీట్ షాపింగ్. అంతా తాజ్మహల్ స్ట్రీట్ షాపింగ్. జస్ట్ కొంచెం బయట నుంచి అట్లా చూసుకొస్తాం వెళ్తున్నాం ఇప్పుడు. అలా రేపు మార్నింగ్ లోపలంతా చూపిస్తాను. మనకి స్ట్రీట్ షాపింగ్, టీ, కాఫీ, ఫుడ్ ఐటమ్స్ మనము ఏమన్నా కావాలంటే కొనుక్కోవటం అన్నీ ఇక్కడ ఉన్నాయి. బ్యాగులు, క్యాప్స్ అన్నీ ఇక్కడ. రెస్టారెంట్స్, సోడాలు. మేడం ఎంత బాగా చూస్తుందో. హ్యాండీక్రాఫ్ట్ స్టోర్. ఇదంతా ఏంది? ఫతేపూర్ మస్జిద్ అంట. విజిటింగ్ ప్లేసెస్ ఇవంతా కన్ఫర్మ్ రావాలి. మేము వచ్చిన బుకింగ్ కౌంటర్, టికెట్ విండో. సో బాగుంది. తాజ్ రెస్టారెంట్. ఫుడ్ కావాలంటే ఫుడ్. తాజ్మహల్ లాకర్ రూమ్ అంట. లాకర్ రూమ్ కూడా ఉందా ఇలా? ఇక్కడ చూడ, లాకర్ రూమ్ అంట. వద్దులే పోరా. అది నాకాయ ఆడ పెరుకునేసిందని దాని బాధ. నాకాయ ఆడ పెరుకునేసావు పోరా నైనా నువ్వు. ఇక్కడ నుంచి 1.2 1 కిలోమీటర్ దాకా ఉంది. నడుచుకొని పోవాలి. ఆటోలో అయితే మనకు 20 రూపీస్ ఛార్జ్ చేస్తారు పోవడానికి, మళ్ళీ రావడానికి 20 రూపాయలు తీసుకుంటారు. ఆటోలు ఇస్తుంది. మినీ
మినీ మెట్రో వస్తుంటా అర్థం మనకి కొనుక్కోవాలనుకుంటే ఇట్లా రోడ్డు ఇంటి 20 రూపాయలు 30 రూపాయలు 50 రూపాయలు అంటారు. తీసుకోండి, పగిలిపోతాయి. బాగుంది. కోతులు ఏమన్నా తీసుకొని పెట్టేప్పుడు భద్రం పెరుక్కొని తినేస్తాయి. అద్దాలు పెరుక్కునేసాయి. చేతిలో ఏమన్నా ఉంటే తినేటుంటే కూడా పెరికేది. ఇందా నువ్వు కూడా వేసుకొని నాకు కాసేపు. ఆల్మోస్ట్ వచ్చేసినాం కదా లోపలికి. కొంచెం దూరం ఉంది ఇంకా. వీడు కూడా కొన్ని మనకేమన్నా కావాలంటే కొన్ని తినేదానికి. ఇక్కడైతే టాయిలెట్స్ ఉంది, భయపడాల్సిన పని లేదు. మీరు స్వీట్స్ ఇక్కడ పార్కింగ్ కాదు. హోటల్ మీనా బజారా. సో ఇన్సేపు చూపించినట్లుగా ఆ పక్క వచ్చి మనకు బస్ పార్కింగ్ ఏరియా, బస్ స్టాండ్. ఆ పక్కే కొంచెం కొంత ముందరికి వెళ్ళి మీకు రైట్ సైడ్ చూపించాను కదా, అది వచ్చి మీనా బజార్. మనకు అక్బర్ పెట్టించారనమాట మీనా బజార్ అనేది. అక్బర్ అంటే తెలుసు కదా. ఇట్లా నుంచి మెట్రోకి వెళ్ళిపోవచ్చు, బయటకు పోవడానికి మెట్రో స్టేషన్. మామూలు నడుచుకొని మన రూమ్కి వెళ్ళాలంటే ఇప్పుడు వెల్కమ్ టు తాజ్ మహల్ వెస్ట్ గేట్ ఎంట్రీ. ఇక్కడ నుంచి మనకు టికెట్ తీసుకొని లోపలికి పోవాలి. ఇక్కడ లోపల నుంచి డైరెక్ట్గా లోపల వెళ్ళిపోవచ్చు. మెయిన్ గేట్తో తలుపు వేసేస్తాను. కోతి నీళ్ళు తాగుతాను. మెయిన్ గేట్ వేసేస్తాను. లగేజ్ కానీ ఎత్తుకొని పోకూడదు కాబట్టి అక్కడ క్లాక్ రూమ్ అని ఇచ్చారు, ఫ్రీ అనమాట మనకి. సో అక్కడ ఇచ్చేసి మన లగేజ్ లోపలికి ఇలా అక్కడ నుంచి లోపల నుంచి ఎంట్రన్స్ అనమాట. ఇన్సేపు మీకు మెయిన్ గేట్ అని చూపించాను కదా, వెస్ట్ మెయిన్ గేట్ అని. అక్కడ టికెట్ తీసుకొని ఇట్లా డైరెక్ట్గా ఇట్లా నుంచి ఇటు వస్తుంది. ఇప్పుడు 6:30 అవుతుంది, అందుకని గేట్ మూసేస్తున్నారు. మనమైతే రేపు మార్నింగ్ అయితే విజిట్ చేయబోతున్నాం తాజ్మహల్ని. మార్నింగ్ 6 నుంచి ఈవినింగ్ 6:30 వరకు మాత్రమే తాజ్మహల్ మనకు ఓపెన్. మనం వచ్చి ఇక్కడంతా ఫొటోస్ దిగొచ్చు. మస్జిద్ చేసేవాళ్ళంటే పౌరాలు మనకేమి అంటే ఇక్కడ పైన మీకు తాజ్మహల్ ఇది కనిపిస్తుంది చూడండి. తాజ్మహల్ తాజ్మహల్ కనిపిస్తుందా మీకు? 6:30 అయిపోయింది కదా, గేట్ క్లోజ్ చేసి ఉంటారు. అంత లోపల మనం ఫొటోస్ తీసుకోవచ్చు. మసీద్ అంతా మసీద్. తోడంతా ఫుడ్ ప్రిపేర్ చేసుకునేది అనుకుంటా. ఇప్పుడంతా హ్యాండ్ వాష్ చేసుకోవచ్చు, కాళ్ళు కానీ ఎంత పెద్ద కాంపౌండ్ సరిపోదామా? మనం మళ్ళీ రూమ్కి అయితే వచ్చేసినాం. మా మమ్మీ చూడండి మంచిగా ఫోన్ చూసుకుంటూ వచ్చాము. రూమ్కి వచ్చేసినాం. ఈరోజు నైట్ బాగా నిద్రపోయి రేపు పొద్దున్ననే ఎర్లీ మార్నింగ్ ఒక 5:30కి అంతా అక్కడికి చేరిపోయి అక్కడ టికెట్ తీసుకొని మార్నింగ్ వ్యూ అయితే చాలా బాగుంటుంది. అందుకే మీకు మార్నింగ్ వ్యూ చూపిస్తాను ఎలా ఉంటుంది ఏమి అనేది. అండ్ మేము మార్నింగ్ లేస్తామా, ఏ టైంకి లేస్తాము, ఇంకా ఫన్ బాగుంటుంది. ఈరోజు అయితే టైం అయిపోయింది కదా 6:30. మేము అక్కడ వెళ్ళే లోపలే ఒక 6 అయిపోయింది, 6:10. ఇంకా చూడాలంటే చాలాసేపు అవుతుంది కదా, తాజ్మహల్ చూడాలంటే అంత విన్ అయిపోతుందా. ఇంకా అంతా చూసుకొని రావడానికి లేట్ అవుతుంది కాబట్టి 6:30 క్లోజ్. అందుకే ఇంక రేపు మార్నింగ్ చూద్దామనేసి వచ్చేసినాం. ఇప్పుడైతే మళ్ళీ రూమ్కి వచ్చేసినాం. నిద్రపోయి రేపు మార్నింగ్ చూపిస్తాను. అంతా మనకు టీ సరిగ్గా ఉండదు కదా, మేమైతే రైస్ కుక్కర్ తెచ్చుకున్నాం. రైస్ కుక్కర్ ఎందుకు తెచ్చుకున్నాం ఇంత చిన్న విషయానికి అంటే, ఇంత దగ్గర అంటే 2014 కిలోమీటర్లు వచ్చినాము. ఇంకొకటి ఏమి అంటే ఈ ఒక్క చోటుకి కాదు, ఇంకా చాలా ప్లేసెస్కి అయితే తిరగబోతున్నాం. స్టే ట్యూన్, మీకు తొందరలోనే వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తాను. మర్చిపోకుండా అన్ని వీడియోస్ చూడండి, లాంగ్ వీడియోస్. ఇంకోటి ఏమి అంటే మేమైతే టీ పెట్టుకుంటున్నాం. ఈ పక్క టీ అస్సలు బాగాలేదు, ఏమీ బాగాలే.
అందుకే మా మమ్మీ అయితే టీ పెడుతోంది నవ్వుతాంది. ఎందుకు నవ్వుతుందో తెల్ల అమ్మకే నవ్వుతుంది. ఇంకోటి ఏమి అంటే టీ కలర్ కొంచెం ఇట్టుంది. ఈ పాల ప్యాకెటే దొరుకుతుంది మనకి, ఇంకే దొరకలే ఇక్కడ ఆగ్రాలో. ఈ 20 రూపీస్ అంట. 310 ml ఉందంతే, 20 రూపీస్. మేమైతే టీని ఫ్లాస్కోలో పోసుకునేసాం. మార్నింగే తాజ్మహల్ చూడడానికి అయితే చేసినాం. 6కి వద్దాం అనుకుంటే మా డాడీ వాళ్ళు 6:30 అయింది. అతను కట్టకపోతారు. తీసుకునేది ఇట్లా పోలేమ్మా. ఆడ మీకు లోపలికి పోయినాక చూపిస్తాను. చూడండి, గేట్లు కూడా తెరిచినారు. మా డొక్కు ఫ్యామిలీ అంతా ఒకే కలర్ వేసుకున్నాము. నేను, మా మమ్మీ, మా డాడీని చూపిస్తాను. మా డాడీ ముగ్గురం, కొంచెం మమ్మీ మా డాడీ కపుల్స్ మాత్రం కరెక్ట్గా వేసుకున్నారు. బట్ నేను కొంచెం డార్క్లో వేసుకున్నాను. బట్ ఇట్స్ ఓకే. రావంగానే మనకి టికెట్ అయితే దొరికిపోయింది బిన్నేగానే. అక్కడ కనిపిస్తుంది కదా కౌంటర్ అని, సో అక్కడైతే మనం టికెట్స్ ఇస్తారు. అండ్ ఇక్కడేమో వెల్కమ్ టు తాజ్మహల్, వెస్ట్ గేట్ ఎంట్రీ. ఇక్కడ ఇది ఎంట్రీ గేట్ అనమాట. అది చెకింగ్ చేసి ఇట్లా లోపలికి పంపుతారు. లోపలికి పోతాం. లోపలికి ఎంట్రీ అవుతుంది. చెకింగ్ చేసేటప్పుడు ఏం కానీ తీసుకురావద్దండి, ఫుడ్ ఐటమ్స్ కానీ లేదు ఇంకేం కూడా తీసుకుంటాం. ట్రిమ్మర్స్ కూడా తీసుకురావద్దు. నైఫ్, ట్రిమ్మర్స్, పక్కపినీలు అంట, క్లిబ్బులు అంట, ఇట్లాంటివి ఏమీ అలో ఉండదు. తీసాడు చెకింగ్లో పారేస్తారు. మళ్ళీ ఇస్తారు, ఎవరో తెలియదు. లోపలికి మళ్ళీ బయట పోయినాక చూడండి. ఇవ్వరు అనుకుంటే ఇంకా ఎంట్రీ అవుట్ అట్లే కాబట్టి అట్లే పంపించేస్తారు. మీనా బజార్ లాక్స్ వేసేసినాడు చూడండి. అసలు ఏముంటాయి లోపల అర్థం కాదు. ఊరికన్నా గేట్లు బీగాలు వేస్తారు. తాజ్మహల్ టూరిస్ట్కి మనకి ఇక్కడ ఇట్లా వచ్చినప్పుడు గైడ్స్ కూడా ఉంటారు. మనల్ని గైడ్స్ ఉన్నప్పుడు మనకేంటి అంటే మనకి అర్థమయ్యేలా చెప్తారు కదా ఈ ఫారినర్స్కి. చూడండి, గైడ్ మీకు కావాలంటే గైడ్స్ కూడా ఉంటారు, చూసుకోవచ్చు. అండ్ ఇదంతా ఈ కోట ఏమో తెలియదు మనమంతా ఫస్ట్ టైం రావడం. బ్యూటిఫుల్ తాజ్మహల్. చూడండి, కపుల్స్ మ్యాచింగ్ వేసుకొచ్చినారు. నేను కూడా వేసుకున్నా, కొంచెం లైట్ డార్క్. అండ్ ఇదేమో ఒక ద్వారం అంట. ఇదొక మర్రి చెట్టు ఉంది. మన తాజ్మహల్. అంతా చూడండి, స్టార్టింగ్ కోట అంటే ఇదొక ఇదిలాగా కట్టినారు. మెయిన్ గేట్. లోపలంతా మనకు ఇక్కడ మెట్లు ఉన్నాయి పైకి వెళ్ళడానికి. అలో ఉందో లేదో తెలియదు మనకి. అలో లేదనుకుంటాం. ఇది పోవచ్చా?
ఇడేమో వాటర్ లేదు, వాటర్ నింపలే, మిగతా అన్ని చోట్ల నింపుతున్నారు, మేబీ క్లీన్ చేస్తారేమో. తాజ్ మహల్ మంచిగా మేము ఫోటోలు అంతా దిగేసాం. ఇక్కడ ఆడ తాజ్ మహల్ ఎదురుగా అయితే లోపల కూడా తాజ్ మహల్. అది ఎగ్జిట్, ఇది ఎగ్జిట్ కదా, అది లోపల నుంచి వచ్చినాము. ఇది మస్జిద్ అనుకుంటా, నాకు తెలిసి మస్జిద్. వాటర్ లాగా వాటర్ పెట్టింది. చాలామంది అయితే 50 రూపీస్ టికెట్ తీసుకొని వచ్చుకుంటారు కదా, మళ్ళీ మనసు మార్చుకొని ఏమన్నా 200 రూపీస్ టికెట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ కూడా మనకు కౌంటర్ ఉంటుంది, సో తీసుకోవచ్చు. మనకి నార్మల్గా బుకింగ్ కూడా చేసుకోవచ్చు బయట ఫోన్లో. అండ్ ఇంకోటి ఏమేంటి, బయట కూడా 250ని 50 రూపీస్లో తీసుకొని వచ్చి ఇక్కడ 200 పెట్టినా ఇది అంతే 250. ఈ కట్టడాలు చూడండి ఎంత బాగుందో కదా అసలు. ఈ తాజ్మహల్ కట్టడానికే మనకి 11 ఇయర్స్ పట్టిందంట, మనకు కాదు వాళ్ళకి. షాజహాన్ నిర్మించేటప్పుడు 11 ఇయర్స్ పట్టిందంట ముంతాజ్ కోసం. ఎంత గొప్ప ప్రేమ కదా వాళ్ళది. మనకు మస్జిద్కి సంబంధించిన ఇవి కూడా ఇచ్చారు హిందీలో, మీకు చూపిస్తాను చదువుకోండి. సో ఇదంతా మస్జిద్. మనకి తాజ్మహల్ పక్కనే యమునా వాటర్ నది అనేది కలుస్తుందంట. యమునా నది ఇది. ఎందుకంటే ఇదొక పీస్ కదా, ఇట్లా బయట వచ్చి చూడంగానే ఇట్లా ప్రశాంతమైన వాతావరణం. పోవాలంటే ఇలాంటి సాక్స్లు వేసుకొని లోపలికి పోవాలా, ఆడిస్తారు మనకు ఆ సాక్స్. సో ఇట్లా లోపలికి పోగానే ఈ లోపల అయితే వీడియో ఎంట్రీ ఉందో లేదో చూద్దాం. వీడియో ఎంట్రీ అయితే లేదనుకుంటా. ఇదంతా చూడండి అసలు, ఈ స్టోన్ అంతా పాలరాతి. ఇక్కడైతే మెట్లు ఎక్కుతున్నాం. ప్రతి ఒక్కరు షూ క్లోజ్ చేసుకోవచ్చు. మన తాజ్ మహల్ ఆ పక్క ఒకటి ఉంది, ఆ పక్కటేమో మళ్ళీ చూపిస్తాను. మా మమ్మీ తెగ వీడియోలు తీసేస్తుందని పాపం. అదే నా కోసం చెప్తా అన్నా. సో ఇట్లా మళ్ళీ బయటకు వచ్చేసినాం. వీడియో లోపల అలో లేదు, ఫ్రంట్ వరకే. ఆ తాజ్ మహల్ కాదు, మా డాడీ ఆడున్నాడు చూడండి, హాయ్ నూపుతా అన్నాడు. మేమైతే లోపలికి వచ్చినాం. 200 రూపాయల టికెట్. ఊరికే బొక్క అనిపించింది. ఆడ సమాధులు తప్ప ఇంకేం లే, వీడియో తీసేయట్లేదు, పైకి పోకూడదు. కింద ఫ్లోర్ మాత్రం చూపించినారు, పైకి అయితే పంపించలేదు వాళ్ళు మనల్ని. ఊరికి నాకైతే డబ్బులు బొక్క అనిపించింది. ఆ సమాధులు కూడా మనవి రియల్ అయితే కాదంట, ముంతాజ్ది షాజహాన్ది. కింద గ్రౌండ్ ఫ్లోర్లో పెట్టారు. తాజ్మహల్ అనేది మనకు కొంచెం అదేమది స్క్వేర్ షేప్లో ఉందనుకుంటాం, బట్ స్క్వేర్ షేప్లో అయితే లేదు తాజ్మహల్. మీరు బాగా చూస్తే చూడండి, అట్లా నుంచి ఒక క్రాస్ ఉంది, తర్వాత స్ట్రైట్ ఉంది, తర్వాత ఆపకు క్రాస్, మళ్ళీ ఇంకా తాజ్మహల్ మీద చూడండి మనకు వాళ్ళ భాషలో రాసినారు, ఏందో మనకు అర్థం కాదు ఇదంతా.
చూడండి మనకు గార్డెన్ మాత్రం చాలా బాగుంది. ఇక్కడ మనకైతే ఫ్రెష్ ఎయిర్, అసలు ఇంత బాగా కట్టించినాడు కదా. అసలు లోపలైతే ఏమీ లేదు, బయటనే బాగుంది అంతా చూడడానికి. తాజ్మహల్ నా ఒపీనియన్ మాత్రం చెప్తున్నా. బయట మాత్రం ఈ చుట్టూ ఈ గార్డెన్, ఈ వాటరు, ఈ మస్జిద్, ఇదంతా బాగుంది. బయట కూడా తాజ్మహల్ పాలరాతితో కట్టింది అంతా బాగుంది. చూడండి ఎంత బాగుందో. అదే లోపల అసలు ఏమీ లేదు. తాజ్మహల్ బ్యాక్ సైడ్ వ్యూ. ఎంతమంది వచ్చినారు, రద్దీ. పొద్దున్న ఇంతమంది లేరు. ఫోటోలు తీసుకోవాలి, మంచిగా క్లిక్ అవ్వాలి అంటే 6 లోపల వచ్చేయాల్సిందే. 6 లోపల వచ్చేస్తే మంచిగా తీసుకోవచ్చు, ఎవ్వరు ఉండరు. ఇది తాజ్మహల్ వెనక వైపు నుంచి మళ్ళీ ఈ పక్క సైడ్ వస్తున్నాం. ఈ పక్క ఏమిదో తెలీదు, చూద్దాం ఫ్రంట్కి వెళ్ళి. ఇదంతా నాకు తెలిసి పార్క్ అనుకుంటా. పార్క్ చుట్టూ చల్లంగా గాలి వస్తుంది, బాగుంది. ఎంత గార్డెన్ ఏరియా. మళ్ళీ అదేంది ఆడ ఆడ అది ఆ స్టేజ్ ఫోటోలు తీసుకునే కాదు కాదు గార్డెన్ ఆడుండేది లోపలికి పోనిస్తాండేది ఎందుకు. అది తాజ్మహల్ మ్యూజియం అంట. ఆడేమో రాసిన తాజ్మహల్ మ్యూజియం అని. ద గార్డెన్. ఇట్లా తిరిగి అట్లా తిరిగి వచ్చినా అదే, అట్లా తిరిగి ఇట్లా తిరిగి వచ్చినా అదే, మొత్తం అదే ఉంది. లోపలికి ఇది బయటికి. మనమైతే ఇప్పుడు బయటికి వెళ్ళిపోదాం. ఇదంతా ఏమిది, మీనా బజార్. ఇక్కడంతా అప్పట్లో మీనా బజార్ అంట. ఆ గదుల్లో అంతా మీనా బజార్ పెట్టేవాళ్ళు. రాణులంతా ఇక్కడ వచ్చి అమ్ముకునే వాళ్ళంట. వాళ్ళకి ఇంట్రెస్ట్గా కొన్ని ఉంటాయి కదా, బోరు కొట్టకుండా బయటికి వెళ్ళకుండా ఇక్కడంతా మీనా బజార్ పెట్టేవారంట. కాంపౌండ్ చుట్టూ ఇదంతా మీనా బజార్.